ఒక పెద్ద ఆయనకి ఇట్లే షాబాద్ మార్కెట్కి పోయిండట. పోతాడు, ఒక మంచి చిలుక కనపడ్డదట. ఆ చిలుకను చూసి ఏందా ఏం చిలుక ఇది అని అంటే, సార్ ఇది మాట్లాడే చిలుక, ఏమనుకుంటున్నావు 200 రూపాయలు అన్నాడట. అంటే సరే 200 ఇచ్చి మాట్లాడే చిలుకను పట్టుకొని ఇంటి దగ్గర పోయి ఇంటి ఆవిడకి ఇచ్చిండు. ఇచ్చి ఆయన పాపం స్నానం చేసి వద్దాం ఫ్రెష్ చేద్దాం అని పోయే లోపల వాళ్ళ ఆవిడ మంచిగా కూర కోసి వండి పెట్టింది. ఆయన బయటకు వచ్చి ఏమైనామ్మా చిలుకేది అన్నాడట. ఏం చిలుక అన్నదట. సరే ఇప్పుడు మాట్లాడే చిలుకదే చిన్న, ఏం చేసినావు దాన్ని అని అంటే, అదేందా వండినా కదా మరి అంటే, వండుడు ఎందుకు అట్లా వండినావు అన్నాడు. ఇగో ఈ చిలుక కూడా భలే కథనే ఉన్నదా, నేను అందులోకెళ్ళి పంజరంలోకి వెళ్ళి తీసినప్పుడు మాట్లాడకపోయా, నేను దాన్ని రెక్కలు ఇరిచి కట్టినప్పుడు మాట్లాడకపోయా, నేను దాని గొంతు మీద కత్తి పెట్టి బర్ర కోసినప్పుడు మాట్లాడకపోయా, మరి అది మాట్లాడకపోతే నాకు విషయం ఎట్లా తెలుస్తుంది మాట్లాడే చిలుక అని. నువ్వు కూర వండడానికి తెచ్చినావు అనుకోని కూర వండినా. ఇలా బీసీల కథ అట్లే ఉంది. మీరు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పోతున్నప్పుడు మనం బీసీలం కానీ ఆడబిడ్డలం కానీ మైనారిటీలం కానీ మాట్లాడతలేము. మాట్లాడకపోతే మనకేం హక్కు ఉంటుంది రేపు అడగడానికి? దయచేసి ఆలోచన చేయాలి. ఇది నేను చెప్పేది, ఈ మన బీసీల రిజర్వేషన్ సాధన అన్నది ఇక్కడ అయ్యేది కాదు, రాష్ట్రంలో అయ్యేది కాదు. ఇప్పుడు 42% ఏదో రాష్ట్రంలో అవుతుందని చెప్తున్నారు, కానీ కావాల్సింది ఢిల్లీలో యుద్ధం జరగాల్సింది ఢిల్లీ మీద యుద్ధం జరిగినప్పుడే బీసీలకు రిజర్వేషన్ వస్తుంది. ఆడ బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఏదైనా పార్టీ ఉండని, కానీ నిర్ణయం జరగాల్సింది ఢిల్లీలో. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఒకరికి అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, మనకు అన్యాయం జరుగుతుందని అడిగే హక్కు మనకు ఉండదు ఈ సమాజంలో. ఆ మాట్లాడినా కూడా ఒప్పరు. కాబట్టి ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువ దయచేసి మనందరం ఐక్యత సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా షాబాద్ వాళ్ళందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇంత ఐక్యత నేను ఎక్కడ చూడలే. మేము ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినాం. మేము మీటింగ్ పెట్టి పిలిస్తే అందరు వచ్చి మాట్లాడినారు, కానీ వాళ్ళంతటా వాళ్ళు ఇట్లా మీటింగ్లు పెట్టుకొని మమ్మల్ని అయితే ఎక్కడికి పిలవాలి. నేను ఫస్ట్ మీటింగ్కి వస్తున్నా కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకొకటి, పెద్దలు ఆర్ కృష్ణన్న గారి నేపథ్యంలో ఒకటి, అట్లానే మన చిరంజీవులు గారు విశారదన్ గారి నేపథ్యంలో ఇంకొకటి, జేఏసీలు నడుస్తున్నాయి. చాలా మంచి పరిణామం. ఎన్ని జేఏసీలు ఉన్నా, ఎన్ని కొత్త సంఘాలు వచ్చినా దయచేసి అన్నిటికీ అందరం మద్దతు ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమంలో మనం వందలాది వేలాది సంఘాలు పెట్టినాం కాబట్టి ఇలా తెలంగాణ వచ్చింది. బీసీ ఉద్యమంలో కూడా అంతే. ఎవరు ముంగటికి వచ్చి పనిచేస్తామన్నా మనం వెనక్కి పోమని చెప్పడానికి లేదు. ఎవరు కొత్త సంఘం పెట్టని స్వాగతించాలి, ముందుకు రమ్మనాలి. ఎందుకంటే అల్టిమేట్గా ప్రెజర్ పెరగాలి.